రామవరం గ్రామ అభివృద్ధి చరిత్రలో ఈ రోజు చిరస్థాయిగా నిలుస్తుందని రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి అన్నారు. రామవరంలో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను ఈ రోజు ఎంవీఎస్ నాగిరెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిలు ప్రారంభించారు. సుమారు 1,30,00,000 రూపాయలతో నిర్మించిన సచివాలయం 2 భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయం 2 భవనమును రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ ను మరియు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన పలు సిమెంట్ రోడ్లను, 10 లక్షల రూపాయలతో నిర్మించిన భవన నిర్మాణ కార్మికులు కమ్యూనిటీ హాల్ ను శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ నాగిరెడ్డి, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి జోడు గుర్రాల స్వారీ చెబుతుందని, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలలో జరిగిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, ప్రజలు ఆర్థికంగా బలపడడమే, ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే నిజమైన అభివృద్ధి అని ఈ రోజు రామవరం గ్రామం ఒక ఉదాహరణ అని, రామవరం ఈ రోజు గ్రామ చరిత్ర అభివృద్ధిలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని, ఎందుకంటే గతంలో ఏ పాలకులు చేయనంత అభివృద్ధి రామవరం గ్రామంలో జరిగిందని, దీనికి ప్రధాన కారణం ఈ గ్రామానికి చెందిన సభ్యుల కృష్ణారెడ్డి అని, గ్రామ అభివృద్ధిలో కృష్ణారెడ్డి పాత్ర శిఖరాగ్ర స్థాయిలో ఉంటుందన్నారు. Yeah!